భాగవతాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రచించాడని పోతన్న తెలియజేశారు. ఇలా అనటంలో ఆంతర్యం ఏంటో చెప్తారా? పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద పేరుండుగాథ పలుకగనేలా అని భాగవతంలో సాక్షాత్తు పోతనామాచ్యుడే తెలియజేసిన సత్యం. ఎందుకు అలా రామచంద్రమూర్తి నాతో చెప్పించాడు అని పోతన చెప్పాడంటే, చంద్రగ్రహణం రోజున గోదావరి నదీ తీరంలో స్నానం చేసి ధ్యానంలో ఉన్నప్పుడు మెరుపు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీట ముదల కలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవయ ఎదుట కనబడియే అంటూ రామచంద్రమూర్తి తన కనుల ముందు ప్రత్యక్షమయ్యి భాగవతాన్ని తిరిగిస్తే నీకు భవబంధాలు పోతాయి అని ఆదేశించిన మీదట నేను భాగవత రచనను ప్రారంభించాను అని సాక్షాత్తు పోతనామాచ్యుడే తెలియజేస్తాడు. అనంతరం గజేంద్ర మోక్ష ఘట్టాన్ని రాస్తున్న సమయంలో వ్యాసుడు ఆ మొసలి శిరస్సు ఖండించటం కోసం గజేంద్రుడి ప్రార్థన విని అక్కడికక్కడ సాక్షాత్కరించాడు అని వ్యాసుడు రాస్తే, భక్తి భావాన్ని ప్రజలలో ఉద్దీపన చెయ్యాలన్న ఆలోచనతో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద బయలుదేరాడు అని చెప్పాలనుకున్నాడు పోతనామాచ్యుడు. ఇక్కడ వైకుంఠాన్ని వర్ణించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకే కూతురైన శారదతో నేను అలా వ్యాహ్యాళ్ళకి వెళ్ళొస్తాను, ఆలోచన రావటం లేదమ్మా అంటూ బయటికి వెళ్ళి 2 క్షణాల్లో మళ్ళీ ఇంటికి వచ్చాడు. శారద అడిగింది, నాన్నగారు వెంటనే వచ్చారు, స్ఫురించిందా అంటే సమాధానం ఇవ్వకుండా పూజ గదిలోకి వెళ్ళి ఆ పద్యాన్ని రాసేసి తిరిగి వచ్చి శారదతో, అమ్మ అద్భుతమైన ఆలోచన వచ్చింది, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్తల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అనగు ఈళించ సంరంభియై అని ఈ పద్యం రాశానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. పోతనామాచ్యుడు వెళ్ళిన మరుక్షణంలో మళ్ళీ పోతనామాచ్యుడు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, అమ్మా నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది, నేను వైకుంఠం ఎలా ఉందో రాయటానికి సంసిద్ధమవుతున్నాను అనగానే ఆయన కూతురు శారద అంది, అదేంటి నాన్నగారు ఇప్పుడే వచ్చి రాసేశారు కదా, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అంటూ పద్యాన్నంతా వివరించగానే ఆశ్చర్యపోయాడు పోతనామాచ్యుడు. ఇదే స్ఫురణ నాకు కలిగిందమ్మా, ఇంటికి వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆ రామచంద్రమూర్తియే నీకు దర్శనమిచ్చి నిన్ను తరింపజేశాడు, నాకు మాత్రం పద్యాన్ని స్ఫురింపజేశాడు, నువ్వు ధన్యురాలవమ్మా అంటూ ఆ పద్యాన్ని సాక్షాత్తు రామచంద్రమూర్తియే రాశాడు అని ఒక ఐహిత్యము. ఎందుకని పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట అని పోతనామాచ్యుడు చెప్పాడు మనకు రుజువు చేస్తూ.